ఇక బీసీ రిజర్వేషన్లపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. బీసీలను బీఆర్ఎస్ సభ్యులు వ్యతిరేకించారు. శాస్త్రీయంగా రిజర్వేషన్లు కల్పించాలని గంగుల కమలాకర్ కోరారు. రిజర్వేషన్లు శాస్త్రీయంగా జరగకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందులు వచ్చాయన్నారు. తెలంగాణలో శాస్త్రీయంగా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. గంగులకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. ఆకారం ఎక్కువ ఉంటే అవగాహన ఎక్కువ ఉండదని సెటైర్లు వేశారు. దీనికి గంగుల కమలాకర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే బాగుండదన్నారు. గంగులకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. మంత్రికి అవగాహన లేదని అనడం కరెక్టా అని ప్రశ్నించారు. కుల జాతులందరికీ కూడా రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా 42% రిజర్వేషన్ వస్తే ఎక్కువ సంతోషపడిలో మొదటి వరుస వ్యక్తిని గంగుల కమలాకర్. ఎల్పీ మినిస్టర్ గారు ఒక మాట అన్నారు, మీరు సూచన సలహాలు ఇవ్వండి, గతంలో మీరు ఇచ్చారు, ఈసారి కూడా ఇవ్వండి అన్నారు. ఆ రోజు మీరు మార్చిలో బిల్ పెట్టినప్పుడు బిల్ 3, బిల్ 4 పెట్టినప్పుడు సంపూర్ణంగా స్వాగతించినాం. సంపూర్ణంగా దాన్ని ఏకపక్షంగా అందరు నిర్ణయం చేసుకొని ఈ బిల్లు పంపిన అధ్యక్షుడు. ఆ రోజు కూడా మమ్మల్ని సూచనలు అడిగారు. మేము కూడా సూచన క్లియర్ చెప్పినాం. ఏమని చెప్పినాం క్లియర్ గా? గౌరవ ముఖ్యమంత్రి కూడా చెప్పారు, మీరు కూడా రండి, నేమ్ కూడా మెన్షన్ చేశారు, గంగుల కమలాకర్, శ్రీనివాస్ యాదవ్, మీరు కూడా రండి, అఖిలపక్షం తీసుకెళ్దాం, ఈ బిల్లు ఒత్తిడి తీసుకెళ్దాం అంటే ఎస్ సార్ విల్ కమ్ విత్ యూ అని చెప్పాము. అధ్యక్ష, ఆ రోజు మార్చిలో 3, బిల్లు 4 ఈ పంపినప్పుడు మేము ఒకటే చెప్పాము, ఈ రోజు శాస్త్రీయ పరంగా చెయ్యండి. శాస్త్రీయ పరంగా చేస్తే సక్సెస్ అయిన రాష్ట్రము తమిళనాడు. అశాస్త్రీయంగా చేయడం వలన ఫెయిల్ అయిన రాష్ట్రాలు బీహార్ గాని, మధ్యప్రదేశ్ గాని, యూపీ గాని అశాస్త్రీయంగా చేయడం వలన కోర్టుతో మొట్టికాయలు వేయడం వలన అది రివర్స్ తిరిగి వచ్చింది అని మనం కూడా శాస్త్రీయంగా పోదాము, దయచేసి వెనుకబడిన కులాలను మోసం చేయొద్దు అని చెప్పేసి శాస్త్రీయంగా చేయాలని చెప్పి ఆ రోజుగా ఇదే సభలో మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఏ రోజు కూడా మా సూచన పరిణామం తీసుకోలేదు, మీరు మమ్మల్ని తీసుకెళ్లలేదు, పరిణామం తీసుకోలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు మీరు స్వాగతించరా, మీరు పరిణామం తీసుకుంటే ఇలాంటి చిక్కులు రాకపోవు. 42% రిజర్వేషన్ ఇప్పుడు ఇస్తున్నాం అన్నారు అధ్యక్ష. బిల్లు తీసుకొస్తాం, బిల్లు తర్వాత జియో తీసుకొస్తామని చెప్పారు. నేను గౌరవ ముఖ్యమంత్రి సూటిగా అడుగుతున్నాను, ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ అయినాక జియో ఇవ్వాలంటే మరి ఈ 22 నెలలు ఏం చేసి మరి? అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలు ఇస్తామని చెప్పి కామన్ డిక్లరేషన్ ఇచ్చారు కదా, అదే రోజు మీరు జియో వచ్చి ఎన్నికలకు పోస్తుండే కదా, మరి ఎందుకు జియో వేయకుండా సుమారు 6 కమిటీలు వేసిన అధ్యక్ష? నేను ఒకటి వరుసగా మీరు చెప్తున్నా అధ్యక్ష, మీరు నిజంగానే ఈ రోజు కార్యక్రమం చేసే విధంగా అప్పుడే చేస్తే గిట్ట మీరు ఈ జియో నెంబర్ 26 తీసుకొచ్చిండ్రు. జియో నెంబర్ 26 మార్చి 2024 తీసుకొచ్చారు. బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జియో ఇష్యూ చేసిన అధ్యక్ష. ఆ జియోలో క్లియర్ గా రిజల్యూషన్ పాస్ చేసినాం, కులగణన సర్వే చేస్తామని చెప్పి చేయడం అధ్యక్ష. ఈ జియో నెంబరు బీసీ కమిషన్ ద్వారా వచ్చింది 26. దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది, లేదు బీసీ కమిషన్. జియో నెంబర్ 18 తీసుకొచ్చిండ్రు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేస్తామని చెప్పింది. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన కమిటీ చేశారు, బీసీ కమిషన్ మాయమైంది అధ్యక్ష 10 నెలల తర్వాత. నువ్వు రాజకీయంగా మాట్లాడుతున్నాడు, మా సూచన పరిణామం తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా మన చిక్కులు లేకుండా 50 చిక్కులు